అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు కావాల్సిందే అని మొదట్లో అన్నారు ట్రంప్. ఆ తర్వాత సైనిక చర్య ఉంటుంది అన్నారు. ఆ తర్వాత సహకరించని కారణంగా యూరోపియన్ దేశాలపై 10% టారిఫ్లు కూడా వేసిన పరిస్థితి. తాజాగా ప్రకటించారు కదా సార్, సైనిక చర్య ఉండదు గ్రీన్లాండ్ స్వాధీనానికే అని చెప్పేసి. అండ్ ఇంకొకటి యూరోప్ దేశాలపై సుంకాలు ఉండవు అని కూడా ట్రంప్ ప్రకటించిన పరిస్థితి. ఏంటి సార్, ఏం జరుగుతోంది? ట్రంప్ వెనక్కి తగ్గుతూ ఉన్నారా? నేను ఇప్పుడు మీకు జస్ట్ నా యూట్యూబ్లో కొట్టండి, 2 days క్రితం 3 రోజుల క్రితం చెప్పాను. ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారా అనే గైడ్లైన్తో ఉంటుంది. సో ఆ వీడియో ఉంటుంది చూడండి. అంతే, ఇవాళ కాదు, నేను 3 రోజుల కిందే చెప్పాను దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకు హ్యాపెన్? మరి నాకెలా తెలిసింది? ట్రంప్ నాకైనా ఫోన్ చేసి చెప్పాడు, నాగేష్ నేను వదులుకుంటున్న టారిఫ్లు, నేను ఆ మిలిటరీ ఇంటర్వ్యూ చేయను నాకు చెప్పిండ ట్రంప్. ట్రంప్కి ఏమైనా హాట్ లైన్ ఉందా? లేదు. ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది దిస్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్. ట్రంపే కాదు, బెత్తం పట్టుకుని బెదిరించే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అలాగే ఉంటుంది. నేను ఆ రోజే చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను, మనము భయపడితే తరిమి కొడతారు, మనం నిలబడితే నిలబడతారు, మనమే తిరగబడితే పారిపోతారు. ఇది ప్రిన్సిపల్. ఎప్పుడైనా ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవటంలో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎదుర్కోవడం, ఇదనే కాదు ఎనీథింగ్, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ జీవితంలో మనకు వస్తే, వ్యక్తిగా వచ్చినా, వ్యవస్థగా వచ్చినా, దేశంగా వచ్చినా, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి మనకు. ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనము భయపడితే తరిమి కొడుతుంది. మనము ఆఖరికి ఒక పెద్ద పులి మన ముందు నిలబడ్డా మనం భయపడ్డాం అనుకోండి, అది మనం తినడం గ్యారంటీ. మనం పారిపోతే అది మెడబడి కొట్టేస్తుంది. మనము నిలబడ్డాం అనుకోండి, అది నిలబడుతుంది. మనమే తిరగబడ్డాం అనుకోండి, పులి ఆగిపోతుంది. సో మీకు అందువల్ల ఎప్పుడైనా ఒక ట్రెండ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మనము భయపడితే మనం తరిమి కొడుతుంది, మనము నిలబడితే అది నిలబడుతుంది, మనమే తిరగబడ్డాం అనుకోండి అది భయపడుతుంది. దిస్ ఈజ్ హౌ ద ట్రంప్ ఆల్సో బిహేవ్డ్. ట్రంప్ బిహేవియర్ కూడా ఇంతకన్నా భిన్నంగా ఏముండదు. అందుకే టాకో అంటారు దీన్ని. ట్రంప్ ఆల్వేస్ చికెనింగ్ అవుట్ అని, ఇంగ్లీష్లో వర్డ్ చికెనింగ్ అవుట్ అని. చికెన్తో సంబంధం లేదు ఆ వర్డ్. చికెనింగ్ అవుట్ అంటే వెనక్కి తగ్గడం అని. ట్రంప్ ఆల్వేస్ చికెనింగ్ అవుట్, టాకో అంటారు. సో ట్రంప్ ఆల్వేస్ చికెనింగ్ అవుట్. ఇది కొత్తగా ఏముంది? ట్రంప్ అలవాటే. ట్రంపే కాదు, ఆ ట్రంప్ లాంటి వాళ్ళందరికీ అలవాటే అది. సో అందువల్ల టాకో అనేది ఇప్పుడు ప్లే అప్ అవుతుంది. ఏం జరిగింది మరి? నేను చెప్పిన ప్రిన్సిపల్. సో తిరగబడ్డారు, ప్రపంచం తిరగబడింది, ముఖ్యంగా యూరప్ తిరగబడింది. సో ఏం జరిగింది? మీకు దావోస్ వేదికగా సినిమా మొత్తం చూసాం మనం. సో మనం ఏంటంటే మన ఇక్కడ తెలుగు మీడియాకు మన ప్రపంచం దాటి మనం పోం కదా, మనకి ఇదే గోల, మన గోల మనకే కదా. సో కానీ ఆడ దావోస్లో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు అయితే, రెస్ట్ ఆఫ్ ది వెస్ట్రన్ వరల్డ్ ఒకవైపు, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, కెనడా, ఇలా యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఏకమయ్యాయి. మీకు మార్కాని కెనడా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ చూస్తే అర్థమవుతుంది, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ స్పీచ్ చూస్తే అర్థమవుతుంది, మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏం మాట్లాడాడు చూస్తే అర్థమవుతుంది. చాలా క్లియర్గా యూరోప్ తిరగబడ్డది. ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళింది? ట్రేడ్ బజూకా వాడతాం. నిన్న మనం మాట్లాడాం ట్రేడ్ బజూకా అంటే ఏంటిది అని. సో ట్రేడ్ బజూకా వాడతాం అని నిలబడ్డారు. అంటే ట్రంప్ బెదిరిస్తే వాళ్ళతో పారిపోలే, ట్రంప్ బెదిరిస్తే తిరగబడ్డారు. చాలా మీగ్గా తిరగబడ్డారు. నేను చెప్పాలంటే యూరోపియన్ గొప్పగా తిరగబడింది కూడా కాదు, చాలా మైల్డ్గా తిరగబడితేనే ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఇక అగ్రెసివ్గా తిరగబడితే ఏమయ్యేవాడు ట్రంప్? ఒక్కసారి యూరోప్ లీడర్లు అందరూ వెళ్ళి బీజింగ్కి వెళ్ళిపోయి పుతిన్ కూడా రమ్మని, సో అందరూ ఒక మీటింగ్ బీజింగ్లో, ప్యారిస్లో, మాస్కోలో కనుక మీరు యూరోపియన్ పవర్ చైనా, రష్యా సమావేశం అయ్యుంటే, ఇండియాను కూడా ఇన్వైట్ చేస్తే మనం మోడీ పోయేవాడో కాదో, కానీ పోతే అసలు ట్రంప్ ఉరుకులు పరుగుల మీద వెనక్కి వచ్చినాడు. ఉరుకులు పరుగుల మీద అది నిజంగా బెదిరించాడంటే ఆయన. ఇంకా అది కూడా జరగలే. జరిగింది ఏంటి? ఇంత చేస్తే మేం మిత్రులమే అంటూ ఒక మైత్రీపూర్వక దండయాత్ర, అంటే మైత్రీపూర్వక దండయాత్ర, శత్రుపూర్వక దండయాత్ర కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ హోస్టైల్ ఎట్ రివోల్ట్. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ హోస్టైల్ రివోల్ట్. ఒక రకంగా తిరగబడడం కాదు, అలగడం గులగడంకే ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఇక తిరగబడితే ఇంకెలా ఉంటుంది? సో దానివల్ల ఒక రిజల్ట్ మనకు క్లియర్గా కనబడుతుంది, హౌ టు డీల్ విత్ ట్రంప్ అని. ఇప్పుడు చైనా తిరగబడ్డది. మీరు అమెరికా చైనా పైన 245% టారిఫ్ విధించింది. చైనా ఏం చేసింది? వెంటనే రేర్ ఎర్త్ సప్లైస్ ఆపేసింది.
అమెరికా విలవిలలాడింది. అమెరికా నుంచి సోయా కొనడం మానేశాడు. అమెరికా రైతులు తిరగబడ్డారు ట్రంప్ పైన. వెంటనే దిగొచ్చాడు ట్రంప్. దిగొచ్చి చైనాతో ఏదో ఒక అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు చైనా గురించి మాట్లాడతలేడు. మీరు గమనించండి, ట్రంప్ ఎక్కడా చైనాకు వ్యతిరేకంగా గట్టి స్టేట్మెంట్లు ఇస్తలేడు. మీరు ఏమైనా ఇప్పుడు మీ ట్రంప్ స్టేట్మెంట్లు 10 చూడండి, తన మిత్ర దేశాలను తిడుతున్నాడు తప్ప చైనాను తిడుతున్నాడా? అప్పుడు ఇప్పుడు పుతిన్ ఒక మాట అంటున్నాడు, జింపింగ్ను చైనాను అసలు ఒక్క మాట అంటలేదు. చూడండి ట్రంప్, మీరు గమనిస్తే ఏమైనా అంటే యూరోప్ని తిడుతున్నాడు, మ్యాక్రాన్ తిడుతున్నాడు, కీర్ స్టార్మర్ తిడుతున్నాడు, కెనడా ప్రైమ్ మినిస్టర్ తిడుతున్నాడు, ఆఖరికి ఎప్పుడో ఒక చోట పుట్టిన కూడా మాట అంటాడు. కానీ అస్సలు ధైర్యం కూడా చేయలేదు చైనా. ఎందుకంటే చైనా తిరగబడ్డది, ఇప్పుడు యూరోప్ తిరగబడ్డది. సో ట్రంప్కి అర్థమైంది, సో వీళ్ళు ఇనే పొజిషన్ లేదు అని దిగి వచ్చాడు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇంటర్నేషనల్ ఆర్డర్కు బాటలు పడుతున్నాయి. అంటే ద వరల్డ్ ఈజ్ లివింగ్ బియాండ్ యునైటెడ్ స్టేట్స్ అని అర్థమైంది. సో ఇది కెనడా కానీ యూరోప్ కానీ వీళ్ళు ఎంత నిలబడతారో తెలియదు. ఎందుకంటే మళ్ళీ అమెరికా కౌగిల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ నేచర్ రీత్యా. కానీ ఎందుకంటే ఇది దిస్ ఈజ్ నాట్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కావు కదా, ప్రాక్టికల్గా తమ మీద పడే వరకు తాము డిఫర్ అయ్యారు తప్ప ట్రంప్తో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏం కావు. అందువల్ల వెస్ట్రన్ కంట్రీస్ ఎంత మేర గట్టిగా నిలబడతాయో చెప్పలేము. కానీ యాజ్ ఆఫ్ నవ్ ఏమైందంటే ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ఎమర్జ్ అవుతుందా అనే అనుమానం కలిగింది. ఏ న్యూ వరల్డ్ ఆర్డర్ వితౌట్ యుఎస్, ఏ వరల్డ్ బియాండ్ యుఎస్ ఏర్పడుతుందా అనేది కుదరైంది. అది అమెరికాకు చాలా ప్రమాదకరం. ఇప్పటికే ఆ ట్రెండ్ రకరకాల రూపాల్లో జరుగుతుంది. బ్రిక్స్ ఇలాంటి సంస్థల రూపంలో, ఇప్పుడు యువాన్ చైనీస్ కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నాల రూపంలో, మీకు చైనా యూరోప్ పార్ట్నర్షిప్ రూపంలో, రష్యా చైనా యూనిటీ రూపంలో, ఇవన్నీ ఆల్రెడీ అమెరికాకు నచ్చని, అమెరికాకు రుచించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు గ్రీన్లాండ్ పైన ఇంకా ట్రంప్ ముందుకు పోతే ఈ పరిణామాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఒక న్యూ యాక్సిస్ అమెరికాకు వ్యతిరేకంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక ఉక్రెయిన్ ఇష్యూ కాస్తంత ఇబ్బందిగా ఉంది, కానీ ఉక్రెయిన్ ఇష్యూ లేకపోతే రష్యా చైనా యూరోప్ ఏకమయ్యే అవకాశం, అది అమెరికాకు చాలా ఛాలెంజ్గా మారుతుంది. అందువల్ల ఆ లాంగ్ టర్మ్ విజన్ కూడా బహుశా ట్రంప్కి అర్థమైనట్టుంది. ట్రంప్కి అడ్వైజర్స్ కన్నా అర్థమవుతుంది కదా. సో ట్రంప్ స్వభావమే కదా, భయపడితే తరిమి కొడతాడు, తిరగబడితే పారిపోతాడు. సో అందువల్ల ట్రంప్ పారిపోతున్న లక్షణాలు కనబడే నేను 3 రోజుల కింద చెప్పాను వెనక్కు తగ్గుతారా అని. కానీ స్వభావరీత్యా పారిపోవడం కాదు ఇది. స్వభావరీత్యా పారిపోవడం అంటే తన అభిప్రాయాన్ని మార్చుకొని ఇది విధానం కాదు ప్రపంచంతో డీల్ చేయడం అని ట్రంప్ మారి చేస్తున్నది కాదు. ట్రంప్ తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కు తగ్గాడు. అందువల్ల మళ్ళీ కనుక ఎక్కడన్నా వీక్నెస్ కనబడితే మళ్ళీ తిరగబడతాడు. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ట్రంప్. మీకు మళ్ళీ అవకాశం వచ్చింది అనుకోండి, ఎంతమంది మన భారతదేశ చరిత్రను తీయని మీరు, మన శత్రురాజ్ దేశాలను ఓడించాక కూడా క్షమాభిక్ష పెడితే వాడే వచ్చిన తర్వాత మనం చంపిన కేసులు ఉంటాయి. మీకు శత్రువే కదా పోనీయన్లే అని క్షమాభిక్ష పెట్టామనుకోండి, వాడే ఎదురొచ్చి మళ్ళీ చంపుతారు కొన్ని రోజుల తర్వాత. అట్లాంటి చరిత్రలు మనకు భారతదేశ చరిత్రలో కనబడతాయి. అందువల్ల అంతర్జాతీయం కూడా అంతే. మీరు స్వభావరీత్యా ట్రంప్ ఏం మారలే, తన పద్ధతి తప్పు, తన వరల్డ్ వ్యూ తప్పు, తన పాలసీ తప్పు అనుకోవడం లేదు. ఇప్పుడు తనను తిరగబడుతున్నారు. ఈ సమయంలో పారిపోవడమే శ్రేయస్కరం అంటున్నాడు. ఇప్పుడు మీకు నర్తనశాల సినిమాలో ఉంటుంది చూడండి, ఉత్తర గోగ్రహణం అప్పుడు పాండవ రాజ్యంలో ఒక్కడే కౌరవ సైన్యాన్ని మొత్తం ఎదిరిస్తాడు. దుర్యోధనుడు ఆ టైంలో పారిపోతాడు. ఈ సమయానికి మనం వెనక్కు తగ్గడమే మంచిది అని చెప్తే తగ్గుతాడు. కానీ దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపుకోలే. సో ట్రంప్ కూడా దుర్యోధనుడు లాంటి వాడే. ఈ సమయంలో ఉత్తర గోగ్రహణంలో అర్జునుని దాటికి దాలలేక అర్జునుని సమ్మోహనాస్త్రానికి పడిపోయి ఇక ఈ సమయానికి ఇవన్నీ ఆలోచించి తప్పు మొదలు వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటాడు. కానీ ఎక్కడికి వచ్చిన మళ్ళీ కురుక్షేత్ర యుద్ధభూమికి వచ్చాడు తప్ప మళ్ళీ ఇది కరెక్టే, మనం యుద్ధం చేయకూడదు, ఒక్క అర్జునునితోనే గెలవలేకపోయాం, మొత్తం సమస్త పాండవ సైన్యంతో ఎట్లా గెలుస్తాం అని ఆలోచించాడు దుర్యోధనుడు. ఆలోచించలే, బికాజ్ దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ విల్ నాట్ చేంజ్. సో మీకు అందువల్ల సో ఏనుగుతో చిన్నప్పుడు కవిత చదివాను, ఏనుగు తోలును ఎన్ని డిటర్జెంట్ సబ్బులతో తోమినా ఏనుగు రంగు నలుపే కానీ తెలుపు కాదు కదా గురువరా అని. సో అందువల్ల ట్రంప్ స్వభావం ఎందుకు మారుతుంది? సో కానీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ రివర్స్ రావచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ తప్పలేదు. ఇంకొకటి కూడా ఏంటంటే ట్రంప్కి ఒక హానరబుల్ రిట్రీట్
ఇప్పించగలిగారు. నాటో ఇంటర్ఫియర్ అయ్యి నాటో సెక్రటరీ జనరల్ ట్రంప్తో సమావేశమై ఒక అగ్రిమెంట్ అని ప్రపోజ్ చేశాడు. ఏంట అగ్రిమెంట్ అంటే గ్రీన్లాండ్ పైన ఇప్పుడు ఇంతదాకా ముందుకు పోయిన ట్రంప్కు ఏదో గౌరవప్రదమైన నేను ఈ కారణం రీత్యా కాదు ఆ కారణం రీత్యా వెనక్కిపోతాం లేకపోతే ఊకున్నట్టుండే కాదు అనాలి కదా. సో మీకు ఇది కూడా మీకు మహాభారతంలో ఎగ్జాంపుల్ కనబడుతుంది. కర్ణుడు ఒకరోజు అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు. సో కర్ణుడు 1000 సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. అర్జునుడు ఆ తేజస్సును చూసి ఒక్కసారి మూర్ఛపడేంత పరిస్థితి వస్తుంది. ఇక ఎదుర్కోలేని ఈరోజు కర్ణుణ్ణి అంటాడు. కానీ వెనక్కు తగ్గలేడు కదా. ఆ సమయంలో సమాచారం వస్తుంది. ధర్మరాజును కర్ణుడు అవమానించి పంపిస్తాడు. కుంతికి ఇచ్చిన వరం వల్ల ధర్మరాజు దొరికినా వదిలేసి జూదవాడుకుంటా బతకరా నీకెందుకురా యుద్ధం అని చెప్పి అవమానించి పంపిస్తాడు. అవమాన భారంతో అన్నయ్య కృంగిపోతున్నాడు కనుక అన్నయ్యను కాస్త మందలించి వస్తానని చెప్పి వెనక్కి చదువుతాడు. అసలు విషయం ఏంటంటే కర్ణుని ఎదుర్కోలేక. కానీ ఈ నీడ్స్ ఆనరబుల్ రిట్రీట్, కారణం ఉండాలి కదా. ఇప్పుడు ధర్మరాజు కొరకు వెళ్ళాడంటే గౌరవప్రదంగా ఉంటుంది. కర్ణుని తేజస్సును భరించలేక వెళ్ళిపోయాడంటే అర్జునుడు అగౌరవం కదా. అందువల్ల శ్రీకృష్ణుడు సలహా మేరకు ఒక తెలివిగా సో అవమానం లేకుండా ఏదో గౌరవప్రదంగా ఏదో మా అన్నయ్య బాగాలేడని చెప్పి మనసు బాగాలేదని మందలించడానికి పోతాం, లేకపోతే నేను అంత చూస్తుండని అని చెప్పి వెళ్ళిపోవడం అన్నట్టు. సరిగ్గా అదే టెక్నిక్. అందుకే అంటారు మహాభారతంలో మనకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఈరోజు సమాజంలో ఉండే అనేకం కనబడతాయి ఉదాహరణలు మీకు. సో సరిగ్గా ట్రంప్ కోసం ఒక హానరబుల్ రిట్రీట్ ఫార్ములాను కనుక్కున్నారు. ఏంటది? ఎందుకంటే ట్రంప్ కూడా అవమానం కాకూడదు. అంత ముందు గురికొచ్చి ఒక్కసారి వెనక్కి తగ్గితే ఎంత ట్రంపే ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు ట్రంప్. కానీ మీకు నాటో సెక్రటరీ జనరల్ ఏం ప్రతిపాదించారంటే ఒకటి గ్రీన్లాండ్ పైన మిలిటరీ అమెరికాకు గ్రీన్లాండ్కు మధ్య మిలిటరీ ఒప్పందం మరింత విస్తృతంగా గ్రీన్లాండ్ ఉపయోగించుకోవటానికి డెన్మార్క్తో అమెరికా ఒప్పందం కుదురుతుంది. అలాగే గోల్డెన్ డోమ్ డోమ్లో భాగంగా అమెరికా రక్షణ కొరకు పెడుతున్న మిసైల్స్ కూడా, ఎందుకంటే గోల్డెన్ డోమ్ కొరకు గ్రీన్లాండ్ కావాలంటాను కదా, ఆ గోల్డెన్ డోమ్ కూడా గ్రీన్లాండ్లో పెట్టుకోవచ్చు. మూడవది గ్రీన్లాండ్లో మినరల్ మైనింగ్ కూడా అమెరికన్ కంపెనీలు చేసుకోవచ్చు. ఈ 3 ప్రతిపాదనలతో నాటో చీఫ్ ట్రంప్ను కలిశాడు. ట్రంప్ ఎలాగో వెనక్కు తగ్గాలనుకుంటున్న టాకో కదా. సో వెంటనే వెరీ గుడ్, సో ఓకే అన్నాడు. అయితే డెన్మార్క్ ప్రకటించింది మా తరఫున ఇంకెవడో మీడియేట్ చేసేది లేదు, డెన్మార్కే డిసైడ్ చేస్తుంది అని. ఇంట్రెస్టింగ్ అంటే ఈ 3 కొత్త కాదు. ట్రంప్ అమెరికాకు డెన్మార్క్కు మధ్య 1951 అనుకుంటాను ట్రీటీ ఉంది, ఇప్పటిది కాదు అది. సో ఆల్రెడీ అమెరికన్ మిలిటరీ బేస్ గ్రీన్లాండ్లో ఉంది. ఇప్పుడు కొత్తగా గ్రీన్లాండ్కి యాక్సెస్ ఇచ్చింది ఏంటి? 2, గ్రీన్లాండ్లో ఇప్పుడే కాదు కోల్డ్ వార్ పీరియడ్లోనే అమెరికా తన న్యూక్లియర్ వెపన్స్ పెట్టింది గ్రీన్లాండ్లో. ఇప్పుడు ఇక మిసైల్స్ పెడితే అభ్యంతరం ఏముంటుంది? గోల్డెన్ డోమ్ పెడితే ఆ రోజుల్లో న్యూక్లియర్ వెపన్సే పెట్టింది కదా. ఇక మూడవది ఆల్రెడీ గ్రీన్లాండ్లో మినరల్ మైనింగ్లో అమెరికన్ కంపెనీలకి డెన్మార్క్ అభ్యంతరం చెప్పలేదు. డెన్మార్క్ ఇది ఫ్రెండ్లీ నేషన్, యూరోపియన్ అలై, నాటో అలై. ఈ 3 కొత్త కాదు, కానీ రీప్యాకేజ్ చేసి ఇంకో ట్రంప్ ముందు పెడితే ఓహో ఈ 3 ప్రపోజల్స్తో వచ్చారు కదా అయితే ఓకేలే అన్నాడు. సో ఈ వాంట్స్ టు హానరబుల్ రిట్రీట్, వెనక్కి తగ్గాలి గౌరవప్రదంగా కనుక ఏదో ఇలాంటి అన్ని ఆఫర్ చేస్తున్నారు కదా, నేను చెప్పినట్టు అన్ని ఆఫర్ చేస్తున్నారు కనుక నేను వెనక్కు తగ్గుతున్నా అని చెప్పి వెనక్కి తగ్గాడు. బట్ స్టిల్ నేను మళ్ళీ చెప్పేది దుర్యోధను ఉదాహరణ అందుకే ఇచ్చాను. దుర్యోధనుడు ఘోషయాత్ర సమయంలో అరణ్యవాసంలో ఒకసారి అర్థమైంది, మొత్తం కర్ణుడితో సహా సమస్త సైన్యంతో వెళితే ఒక గంధర్వ వీరుడి చేతిలో ఓడిపోతే భీముడు అర్జునుడు దుర్యోధనుడు బంధ విముక్తులు చేసి కాపాడాడు. కర్ణుడు కాపాలే, భీష్ముడు కాపాలే, ద్రోణుడు కాపాలే. ఉత్తర గోగ్రహణంలో మరోసారి ఒక్క అర్జునుడే వస్తే ఉత్తరుడు రథం దింపగా సో సమ్మోహనాస్త్రంతో మొత్తం కౌరవ సైన్యాన్ని కింద పడేస్తే ఎంటైర్ కౌరవ సైన్యాన్ని ఓడించాడు. ఇన్ని జరిగినా కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. అందుకే ట్రంప్ స్వభావం మారుతుందా అనేది క్వశ్చనే కదా. సో మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినిమా పాటలు ఉంటుంది, రామ బాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం అని. సో ట్రంప్కి ఇది వర్తిస్తుంది. రామ బాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం. అందువల్ల ట్రంప్ స్వభావం మారలేదు, ఆయన స్వభావరీత్యా వెనక్కి తగ్గాడు, తన విధానాన్ని మార్చుకోలేదు కనుక థ్రెట్ ఆఫ్ ట్రంప్
ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఫర్ యూరప్. నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అక్కడున్న బలాబలాల్లో ఏమరపాటుతో ఉంటుంది. మనము జాగ్రత్తగా ఉన్నంత కాలం ఎదుటివాడు జాగ్రత్తగా ఉంటాడు. సో నెక్స్ట్ మూవ్ అనేది సభ మారితే కదా, సభ మారలే కదా.